హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో బంజారా స్పెషల్ సజ్జలతో చుర్మో రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బంజారా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం 2 కప్పుల సజ్జ పిండి తీసుకోవాలి. ఒక గిన్నెలో ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగాక పిండిలో కొంచెం కొంచెం పోసుకొని ఇలా కలుపుకోవాలి. మనం జొన్న పిండి కలుపుకున్నట్లు పిండిని కొంచెం కలుపుకోవాలి వాటర్ పోసుకొని. పిండిని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. పిండి అనేది బాగా లూజ్గా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేటట్లు కలుపుకొని ఇలా పిండిని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వలన తొందరగా చల్లారకుండా ఉంటుంది. ఇలా ప్లేట్ పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని మన చేతుల మీద వాటర్ తడుపుకొని ఇలా పిండిని కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు పిండి అనేది ప్లేట్కి అంటుకుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది చేతికి అప్లై చేసుకొని పిండిని కలుపుకోవడం వలన ప్లేట్కి ఎక్కువ అంటకుండా మంచిగా కలుపుకోవచ్చు. పిండిని ఇలా చిన్న ముద్దలాగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ తీసుకోవాలి. ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రొట్టెని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రొట్టె అనేది మరీ పల్చగా లేకుండా కొంచెం లావుగా ఉండేటట్లు, చపాతీ ఎలా ఉంటుందో అలా ఉండేటట్లు మనం పిండిని ఒత్తుకోవాలి. ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక ప్లేట్ పెట్టుకొని ఈ రొట్టెని మనం పెనం మీద వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన రొట్టె అనేది విరిగిపోకుండా ఉంటుంది. 2 వైపులా తిప్పుకుంటూ ఈ రొట్టెని మనం కాల్చుకోవాలి మంచిగా. ఈ రొట్టెల్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలా చేస్తే ఇదిగో చూడండి, అన్ని రొట్టెలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ రొట్టెల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే మనకు టేస్ట్ సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇందులోనే గీ అనేది ఎక్కువ వేయడం వలన టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి అనేది దీంట్లో ఎక్కువనే పడుతుంది. ఈ నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వారానికి ఒకసారి అయినా చేసి పెట్టండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని తినేయడమే. అంతే అండి, సజ్జలతో చుర్మో రెసిపీ రెడీ.